హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ విత్ జేకే. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా టేస్టీగా ఉండే రెసిపీ అయితే చేద్దాం. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి, రుచికి తగినంత సాల్ట్, వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఎక్కడ ఉండలు లేకుండా దోశ పిండిలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చిని, అలాగే సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసి ఒకసారి బాగా మిక్స్ చేశాక, ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారము, కొద్దిగా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలిపాక, ఇక్కడ నేను 3 ఎగ్స్ అయితే వేస్తున్నాను. మీకు కావాలి అంటే 4 అయినా, 2 అయినా వేసుకోవచ్చు. అది మీ ఆప్షన్. ఎగ్స్ అనేవి కింద అంతా మాడంటకుండా ఇలా బాగా కలుపుతూ ఉండాలి. ఈలోపు చిన్న రిక్వెస్ట్ అండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన యూట్యూబ్ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్‌గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ స్టఫింగ్ అనేది పక్కన పెట్టేసుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోధుమ పిండి బ్యాటర్‌ని ఇలా వేసుకోవాలి. గరిట పెనంకి మరీ గట్టిగా అదిమి పెట్టకుండా ఇలా పైన పైన అనాలి. ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. ఎక్కువ కాలకముందే టర్న్ చేసుకొని, మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న ఎగ్ స్టఫింగ్ మనకి కావలసినంత ఒక సైడ్‌కి వేసుకొని, ఇంకో సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా. ఇలా ఫోల్డ్ చేశాక 2 సైడ్స్ ఆయిల్ అప్లై చేసి బాగా కాల్చుకోవాలి 2 సైడ్స్. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. ఇలా చపాతీలు ఫోల్డ్ చేసేటప్పుడు మేబీ సరిగ్గా ఫోల్డ్ కాకపోతే మనం ఆల్రెడీ గోధుమ పిండి బ్యాటర్ ఉంది కదా! అది ఒక స్పూన్‌తో ఇలా అంచుల వెంట వేయండి. అప్పుడు అంచులనేవి అతుక్కొని ఫోల్డింగ్ అనేది బాగా వస్తుంది. స్టఫింగ్ అనేది కూడా బయటికి రాదు. ఇదే విధంగా మిగిలినవన్నీ రెడీ చేసుకోవాలి. ఈలోపు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ చేయండి. చాలా సింపుల్‌గా త్వరగా అయిపోయే బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ అండి. చపాతీ పిండి కలుపుకొని ముద్ద చేసుకునేంత లాంగ్ ప్రాసెస్ లేకుండా చాలా షార్ట్‌గా, సింపుల్‌గా ఈ ఎగ్ పరాటానైతే ట్రై చేయండి. పిల్లల స్కూల్ బాక్స్‌కి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఎగ్ పరాటాని. పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. చాలా ఇష్టంగా కూడా తింటారు. ఈ ఎగ్ పరాటాలు కొన్ని గంటల తర్వాత అయినా చాలా మృదువుగా ఉంటాయి. చాలా టేస్టీగా, సాఫ్ట్‌గా ఉండే ఎగ్ పరాటా అయితే రెడీ అండి. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. టేస్ట్ వైస్‌గా కూడా సూపర్‌గా ఉంటుంది. ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్ కోసం మన యూట్యూబ్ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. థాంక్ యూ సో మచ్.